వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను హోల్ సిటీ ఆఫ్ పార్ట్స్ వచ్చేసా. ఎందుకు ఇక్కడికి వచ్చినా అంటే మీ అందరూ కూడా తెలిసింది, మృగశిర కార్తీ వచ్చింది అని అంటే చేప మందు ప్రసాదం కోసం. సో ఒక్కసారి ఆ ప్రసాదం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటారు డిస్ట్రిబ్యూషన్, అండ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ డిస్ట్రిబ్యూషన్ కంటే ముందు బతిన ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఏదో ప్రసాదం తయారు చేసిరా, తెచ్చి అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పనిచేసిరా అనేది కాదు. మోర్ ఓవర్ రిస్ట్రిక్షన్స్, మోర్ ఓవర్ ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. ఇవాళ నిన్నటి నుంచి కాదు, ఎప్పుడైతే ప్రసాదం మేకింగ్ స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి. సో దానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, ఇన్ జనరల్ గా మనం ఇంట్లల్లో సున్నాలు కావచ్చు, పెయింటింగ్ కావచ్చు ఎప్పుడు వేసుకుంటాం? ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా లేదంటే ఏదైనా ఫంక్షన్ అయినా అది చేసుకుంటాం. కానీ ప్రసాదం పంపిణీకి పబ్లిక్ ఇచ్చేది కూడా వాళ్ళు ఒక ఫార్మాలిటీగా మాత్రమే కాదు, ఒక ట్రెడిషన్గా, ఒక ఫెస్టివల్గా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకనే ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం ఏదైతే ఇంట్లో పాతకాలం నుంచి ప్రసాదం తయారీ జరుగుతుందో అదే ఇంట్లో మనం ఉన్నాం. దానికి సంబంధించిన వైట్ వాషింగ్, క్లీనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. సో ఒక్కసారి మరి ప్రసాదం సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సో ఇన్ జనరల్గా ఇంట్లలో ఇంత నీట్నెస్ అంటే మనం ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదో ఫెస్టివల్, ట్రెడిషన్స్, ఫంక్షన్స్కి చేస్తుంటాం. కానీ ఏంటి మీరు ప్రతి ఏడాది ఇదంతా కూడా ఫార్మాలిటీస్ చేస్తూ ఉంటుంటారు? అవునమ్మా, ఇప్పుడు మాకు ఇంచుమించు ఒక కళ్యాణం చేసినంత పని ఉంటుంది. మొత్తం కళ్యాణం చేసినంతనే పని ఉంటుంది. ఎందుకంటే కళ్యాణం చేసినప్పుడు కథ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంటికి క్లీనింగ్, వైట్ వాష్ అంటే చున్నం వేసుకొనడం ఇవన్నీ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళా పసుపు దంచుకొనడం, ఇలాంటి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో 15 రోజుల కార్యక్రమాలు మాకు కూడా ఇంచుమించు అలానే 15 రోజుల కార్యక్రమాలు అనేవి ఉంటాయి అన్నమాట. 15 రోజులు ప్రసాదం కోసం ప్రసాదం తయారు చేసుకునే కంటే ముందు నుంచి కూడా. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏవైతే కొనుక్కో రావడము, వరమూలికను సమకూర్చుకోవడం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మొత్తం ప్రాసెస్ ఇంచుమించు 10-15 రోజుల నుంచి ముందటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రసాదం ఈ సంవత్సరం జూన్ 8వ తేదీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 7వ తేదీ మటుకు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం, అలాగే గంగా పూజ, మా బావిది పూజ. 8వ తేదీ ఉదయం 10 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో, 8వ తేదీ ఉదయం ఇక్కడ పూజ గిట్ట చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి మొబైల్ ఇస్తాము. సో ప్రసాదం పంపిణీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం ఎన్ని గంటలకు? ముహూర్తం ప్రతి ఏడాది ఒక ముహూర్తం అనేది ఫిక్స్ చేసుకుంటుంటారు. ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వేసుకున్న తర్వాతనే బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తుంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ముహూర్తం ఏంది, అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ముహూర్తం ఏంటండి? ఇక్కడ ఉదయం 7:30కు ఇంటి దగ్గర ముహూర్తం ఉంటుంది. గత సంవత్సరం మాదిరిగా ఒక 10-15 నిమిషాలు తేడాతో వచ్చింది ఈ సంవత్సరం ముహూర్తము. అయితే ఇక్కడ 7:30కు స్టార్ట్ చేసుకున్నాక ఇక్కడ పూజ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గిట్ట ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్న దాని తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వెళ్తాము. అయితే గత సంవత్సరం మేము 3 క్వింటాల వరకు కూడా ప్రసాదం స్టార్ట్ చేసినాము స్టార్టింగే. దాని తర్వాత ఇంకో క్వింటాల్ ఎక్కువ మళ్ళీ చేసుకున్నమాట. మొత్తం మీద టోటల్లీ 4.5 మటుకు వినియోగం అయింది. ఈ సంవత్సరం స్టార్టింగ్ 4 క్వింటాల్స్ చేసుకొని దాని తర్వాత మళ్ళా ఇంకో క్వింటాల్న్నర మటుకు మేము ప్రిపరేషన్ అనేది సిద్ధంగా ఉన్నాం. సో ఎందుకు అంటే ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత వైద్య సదుపాయం వచ్చింది, అండ్ విదేశీ సైతం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అయినా స్టిల్ ఎందుకు భక్తులకి ఇంత నమ్మకం పబ్లిక్ లో ఈ మందు పైన, ఈ ప్రసాదం పైన నమ్మకం ఏంది అని అంటే, ఇది పూర్వీకుల నుంచి రావడం జరిగింది. ఇది ప్రసాదం 185 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రసాదం ఇక్కడనే తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రపంచ దేశాలనే కాకుండా కూడా ఎక్కడ చూసినా కానీ కూడా విపరీతమైన పొల్యూషన్. మనం మంచినీళ్లు తాగుదామన్నా పొల్యూషనే, గాలి పీల్చుకుందామన్నా కానీ కూడా పొల్యూషన్. ముందునేమో 3 సంవత్సరాల మటుకు ఇందులో కంటిన్యూ తీసుకోవాలి అని చెప్పాను. ఏదైతే చేప మరియు ఈ ప్రసాదం కాంబినేషన్ ఏదైతే ఉందో, దాంతో పాటు ప్రకృతి ఎండాకాలం నుంచి వర్షాకాలం నుంచి ఋతు అనేది చేంజ్ అవుతుందో ఆ ముహూర్తాన్ని తీసుకొని ఆ సందర్భంలో ఈ ప్రసాదాన్ని ఆ కాంబినేషన్ ఉంటది అనమాట. మొత్తం దీనికి చేపనే కానీ ప్రసాదంకి కానీ మన ఋతువు ఏదైతే చేంజింగ్ ఉంటుందో, నక్షత్ర ప్రవేశం అని అంటారు కదా, అప్పుడు ఇది చేయడం జరుగుతుంది అనమాట. ప్రసాదాన్ని వితరణ అనేది ఉంటది అనమాట.
ప్రజల నమ్మకం మేమైతే ఎక్కడ పోయి కూడా మేము అడ్వర్టైజ్ చేసుకోము. అవును. మాది. ఎప్పుడు ఎక్కడ ఇంకోటి ప్రచారం డబ్బులు చూడలేదు. తీసుకోము. మెయిన్ కారణం అప్పుడు ఋషి గారు చెప్పినటువంటి కారణం ఏందంటే దీనికి డబ్బులు ఎవరైతే వేచిస్తారో ఈ ప్రసాదాని కోసము, డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకున్నా కానీ కూడా ఆ ప్రసాదం అనేది లాభం పూర్తిగానైతే ఉండదని చెప్పి దీనిది ఇది అన్నమాట. ఓకే. చాలా మటుకు డబ్బులు ఆఫర్ చేస్తుంటారు గ్రౌండ్లలో గిటార్లు. ఎందుకంటే జనాలు అరే 4 అవర్స్ నిలబడాలనా 5 అవర్స్ నిలబడాలనా అని చెప్పి కొంచెం మనం ఒక 4-5 గంటలలో మనం బేర్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం మొత్తం అది దాన్ని నడిపిస్తూ ఉంటది అనమాట. హ్మ్. అదే నమ్మకం. మేము కూడా ఇప్పుడు మా ఇల్లు చూస్తున్నారు హ్మ్. ఎలాంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మేము గిట నిజంగా కూడా దీన్ని వ్యాపారం చేయాలి అని అనుకుంటే హ్మ్. ఇప్పటి వరకు ఇంచుమించు సగం హైదరాబాద్ కంటే ఎక్కువనే బహుశా దేవుని ఆశీర్వాదం అట్లా ఉంటుండేనేమో మళ్ళీ కొనేసేవాళ్ళేమో. మొత్తం అయిపోతుండే కూడా. అవును. అలాంటి పరిస్థితులు దేవుడు అవును. అంటే రానివ్వడు. ఎప్పుడు ఎక్కడ డబ్బులు తీసుకొని ప్రసాదం వితరణ చేస్తున్నారని ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా వినలేదు. ఆ కంప్లైంట్స్ అనేది ఎప్పుడు కూడా లేదు. సో అందరికి మోర్ ఓవర్ ఏందంటే ఈ మిరాకిల్ ప్రసాదం ఏంటి? ఎందుకు జనాల్లో ప్రతి ఏడాది క్రేజ్ పెరుగుతూనే ఉంది. జనాలు గ్రౌండ్స్‌కి వస్తూనే ఉంటారు. అక్కడ క్లోజ్ అయింది అంటే ఇక్కడ తండోపతండాలు. ఇక్కడ వందలాది మంది వస్తుంటారు. ఎందుకు ఇంత క్రేజ్ అసలు? ఈ ప్రసాదం నో, దానికి వాళ్ళకున్న సంబంధించి నో వాళ్ళకున్న పబ్లిసిటీ మళ్ళీ మీరు. వాళ్ళకున్న నమ్మకం అమ్మ. వాళ్ళను ఉన్న నమ్మకం అటువంటిది. ఏదైనా కానీ కూడా ఇప్పుడు మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కూడా ఆ డాక్టర్ మనకు మందులు అనేది మంచిగా ఇస్తాడు. అంటే ఒక్కొక్కరి హస్తవాచి కూడా ఉంటుంది ఇందులో. ఒక్కొక్క డాక్టర్కి ఏమో చాలా ఈజీగా క్యూర్ అవుతుంది. వాళ్ళు టచ్ చేసినా కానీ కూడా క్యూర్ అవుతుంది అనేది నమ్మకం మనకి ఏదైతే ఉంటుందో, ఇక్కడ దూద్బోలికి వచ్చినా కానీ కూడా అరే ఫలానా చోటికి వచ్చినాక మనకు ఇది తగ్గుతుంది అనేది. ఇందులో పథ్యంది కూడా చాలా 75% పథ్యం ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. పథ్యం ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో వాళ్ళకు కంపల్సరీగా తగ్గుతుంది. ఓకే. సో అయితే ఇప్పుడు మళ్ళీ చేప మందు దగ్గరకు వచ్చేద్దాం. సో చేప మందు ప్రసాదం పంపిణీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎన్నో తారీఖున ప్రారంభం కాబోతుంది? ఉదయం 8వ తేదీ ఉదయం 10 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రసాదం అనేది వితరణ ఉంటుంది. 9వ తేదీ ఉదయం 10 వరకు కూడా ప్రసాద వితరణ అనేది ఉంటుంది అనమాట. 24 గంటలు కూడా నాన్ స్టాప్ గా ఇస్తాము. అయితే ఈ సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా అన్ని సహకారాలు గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందిస్తూ వస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న నిర్ణయం ఈ సంవత్సరం ఏమిటి అనంటే, ఏవైతే చేప పిల్లలు లాస్ట్ ఇయర్ వరకు కూడా 40-50 రూపాయలకు కాస్ట్ చేసి అమ్ముతుండే కదా, అది కూడా ఈ సంవత్సరం ప్రజలకు అనేది ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే చేప పిల్లలు ఇంకా వచ్చే వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు. అవి కూడా మీరు ఎట్లా ప్రసాదం ఫ్రీ ఇస్తున్నారో ఈసారి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తోటి చేప పిల్లలు కూడా ఫ్రీగా రాబోతున్నాయి. అయితే 24 గంటల పాటు ఉండబోతుంది. అసలు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఎవరికి ఇస్తారు మందు? ఈ చేప మందు అనేది ఎవరు తీసుకోవాలి అనేది. సో ఎవరు తీసుకోవాలి అసలు? చేప ప్రసాదం ఎవరైతే జలుబు, దగ్గు, డ్రై దగ్గు వస్తున్నదో, కొన్ని నెలల నుంచి కంటిన్యూగా వస్తుంటాయి కొంతమందికి, కొందరికేమో ముక్కు నుంచి జలుబు అనేది ఏర్పడుతుంది. అలాగే ఉబ్బసం ఎవరికైతే ఉంటుందో, ఉబ్బసం గత సంవత్సరముగా ఉబ్బసం కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు నడిచినప్పుడు కూడా చేసినా కాకుండా వాతావరణం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు మన ఛాతీలో బల్గరం అనేది నిండుకొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కొందరికేమో అలర్జిక్ టైప్గా బ్రాంకైటిస్ అనేది ఇదవుతుంది. వాళ్ళు కంపల్సరీగా ప్రసాదాన్ని తీసుకోవాల్సిందే. అయితే బిఫోర్ కోవిడ్ వరకేమో 3 సంవత్సరాలు మటుకు చెప్తుంటాం అనమాట. ఆఫ్టర్ కోవిడ్ ఎందుకంటే లంగ్స్ కి ఎఫెక్ట్ చేసింది కోవిడ్, మోస్ట్లీ లంగ్స్ కి ఎఫెక్ట్. అది దాన్ని 4 లేకపోతే 5 సంవత్సరాలు అని చెప్పి ఉన్నాం. కోవిడ్ టైంలో కూడా 5 సంవత్సరాలు ప్రసాదం తీసుకోవాలి. అయితే ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా ఇక్కడ ప్రసాదం తయారు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఆపలేదు, జనాలకు ఇవ్వలేదు ఈ ప్రసాదం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే కూడా ఈసారి 8వ తేదీ ప్రజలతో విన్నపం ఏందనంటే, మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సంస్థలు ఉన్నాయి, అగర్వాల్ సేవా సమితి, అక్కడ వాళ్ళు కూడా
భోజన సదుపాయాలు వచ్చిన వాళ్ళకు 3 రోజులు 4 రోజులు భోజన సదుపాయాలు కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయని అంటే ఫ్రీ మీరు ఆఫ్ కాస్ట్. మొత్తం టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే కాదు, శుచి శుభ్రత ప్రోనం ప్రభాకర్ గారు సూచించడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళకు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళి వాళ్ళు ఫుడ్ ఏదైతే తయారు చేస్తున్నారో ఆ ఫుడ్ ని కూడా చెక్ చేయాలి. అందరు కూడా శుచి శుభ్రత జిహెచ్ఎంసీ వాళ్ళకు వాటర్ సప్లై చేసే వాళ్ళకు వాటర్ కోసం అని చెప్పి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయబోతున్నారు. అయితే ఫుడ్ కూడా ఎలా ఉంటుంది అని అంటే మనం ఇంట్లో ఫంక్షన్లు చేసుకున్నట్టే ఫుడ్ సప్లై చేస్తారు. డన్. అయితే ఈ ప్రసాదం గతంలో కోవిడ్ కంటే ముందు కంటిన్యూ 3 సంవత్సరాలు, కానీ ఇప్పుడు మాత్రం తీసుకున్న వాళ్ళు ఈ ఏడాది తీసుకుంటే మిగతా 4 సంవత్సరాలు కూడా తీసుకోవాలి. సో అండ్ ఇక్కడ మళ్ళీ ఏజ్ గ్రూప్ వస్తుంది. సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వరకు ఈ మెడిసిన్ వర్కౌట్ అవుతుంది? ఏజ్ గ్రూప్ అని అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా కావచ్చు, వాళ్ళకు చిన్నపిల్లలకు బెల్లం ప్రసాదం అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల తో పాటు వాళ్ళకు చిన్నపిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. పెద్దవాళ్లకు ఏజ్ అప్ టు 90 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ గ్రూప్ అని అంటే పెద్దవాళ్ళకు తీసుకోవచ్చు ఎవరైనా. ఓకే. అయితే ఇందులో మళ్ళీ వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ కి అందరికి కూడా తెలిసిందే చేప ప్రసాదం. కొంతమంది వెజిటేరియన్స్ కూడా ప్రసాదం కావాలి, రోగం నయం కావాలి అంటే రోగం అనడానికి లేదు కానీ వాళ్ళకుండే డిఫికల్టీస్ తగ్గాలి అని చెప్పేసి కొంత బలవంతంగా కూడా తీసుకునే పరిస్థితి ఉంటది. కానీ అట్లాంటి వెజిటేరియన్స్ ఏమైనా ప్రసాదం ఉంటుందా? వెజిటేరియన్స్ కోసం ఎవరైతే శాకాహారులు ఉంటారు కదండి, వాళ్ళకు బెల్లంలో ప్రసాదం ఇస్తాం. అయితే దానికి తేడా ఏంటంటే ఒక సంవత్సరంలో 60% ఎవరికి బాడీని వారి శరీర తత్వాన్ని బట్టి 60% తగ్గింది అనుకోండి, వేరే వాళ్ళకైతే 40% వరకు ఏదైతే వెజిటేరియన్లు ఉంటారు కదా శాకాహారులు, వాళ్ళకు 40% వరకు ఒక 15% అనేది తేడా వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ మేమైతే ఒకటే చెప్తాం, బ్రాహ్మణులు నిష్ఠ బ్రాహ్మణులు ఉండని ఎవరైనా కానీ ఉండని, కానీ మనము ఇంటికి తెచ్చుకొని దాన్ని చంపి చేసి అలా ఫంక్షన్ కి అలానైతే తీసుకుంటలేం. ఒక మాత్ర లాగానే భావిస్తున్నాం అంతే, ఒక పిల్ లెక్కనే భావిస్తున్నాం. అలానే ఊహించుకొని తీసుకోమని చెప్పి మేము చెప్తాం అన్నమాట కంపల్సరీ. ఎందుకంటే వేరియేషన్ ఇప్పుడు సంవత్సరానికి ఒక 15% 20% తగ్గుతుంది, అందులో కొంచెం ఎక్కువ అని అంటే గ్యాప్ అనేది 5 years నుంచి 3 years లోనే మొత్తం కూడా తక్కువైపోవచ్చు. ఒక్కొక్కరికి సంవత్సరంలోనే తగ్గిపోతుంది అనమాట. వాళ్ళకి ఏవైతే ప్రాబ్లం ఉంటుందో ఈజీలీ వాళ్ళకు క్లియర్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉండేవాళ్ళు లేదంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు 1 day బిఫోర్ 2 days బిఫోర్ వస్తుంటుంటారు. తర్వాత చేప మందు తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి, కానీ విదేశీయుల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటుంటారు. సో వాళ్ళకి ప్రాపర్ టైమింగ్స్ ఏంటి? ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఫ్లైట్ టైమ్స్ ఉంటాయి, ఫ్లైట్ కి వెళ్ళిపోవాల్సి ఉంటది. సో వాళ్ళకి ఏంటి మరి వాళ్ళ పరిస్థితి? అయితే ఇందులో విదేశాలు అని అనుకుంటే ఈ సంవత్సరము దుబాయ్ నుంచి, బహ్రెయిన్ నుంచి, మస్కట్ నుంచి, అలాగే నైజీరియా కానీ ఉగాండా ఇలాంటి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా మంది రాబోతున్నారు అనమాట. అయితే మాకు టచ్ లో ఉన్నంత మటుకు వాళ్ళకు కొంచెం విఐపి పాసెస్ అనేది అలౌట్ అనేది చేసినాం అనమాట. ఒక సపరేట్ టైమింగ్ అనమాట వాళ్ళకు చెప్పడం. ఎందుకంటే ఇందులో ఇబ్బంది ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మనం ఏవైతే ఐటమ్స్ ఏవైతే చెప్పుకుంటామో వాళ్ళకు అది చూసిన దాని తర్వాత వాళ్ళకి ఐటమ్ అనేది, ఇప్పుడు మనం పాలకూర తినాలి అని అనుకుంటాం, ఇంగ్లీష్ లో ఏమంటాం, మాక్సిమం స్పినాచ్ అంటాం. ఆకు అంతనే అంటే స్పినాచ్ అని చెప్పాను అనుకుంటాం. అయితే ఆ స్పినాచ్ అనేది కూడా మనకు చాలా తర్వాత తెలిసిందా, స్పినాచ్ అనేది కూడా చాలా తర్వాత తెలిసింది. మా మటుకు ఎక్కువ అంటే ఒక 10 years బిఫోర్ తెలిసిండొచ్చు మా ఏజ్ వాళ్ళకైనా. స్పినాచ్ అని అంటారు వరల్డ్ వైడ్ గా. అంతకుముందు పాలకూర అంటే ఓన్లీ పాలక్ అనే చెప్తుంటుంది. వైట్ రైస్ దొరకదు అక్కడ, ఓల్డ్ వైట్ రైస్ దొరుకుతుండొచ్చు, కానీ అందులో ఓల్డ్ వైట్ రైస్ ఎక్కడ దొరకాలి? పాత బియ్యం, జొన్నలు, వీట్ అంటే అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అనమాట. వాళ్ళకు కొంచెం ఇబ్బంది పరిస్థితులే ఉంటాయి అనమాట. అట్లా అని చెప్పి వాళ్ళకు ఒకటి డిస్ప్లే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ప్లే ఐటమ్స్ డిస్ప్లే చేస్తే వాళ్ళు ఏవైతే చూస్ చేసుకుంటారో దాంతోనే ప్రిపేర్ చేసుకోవాల్సింది అనేది చెప్పడం జరుగుతుంది. డిస్ప్లే తర్వాత కూడా వాళ్ళకు సన్ఫ్లవర్ ఆయిల్ అని అంటే వాళ్ళు ఎక్కువ మటుకు మిడిల్ ఈస్ట్ వాళ్ళు అయితే ఆలివ్ ఆయిల్,
అవి యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆయన వాళ్ళకు సన్‌ఫ్లవర్ ఆయిల్స్ దొరుకుతుండొచ్చు గూడా గానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ మళ్ళా ఇంకోటి ఘీ, ఆవు నెయ్యి. ఉమ్, మెయిన్‌లీ ఆవు నెయ్యిలో ప్రభావం చూపిస్తుంది. ఉమ్, మళ్ళీ కుసుమల నూనె ఉమ్, ప్రభావం ఉంటుంది. అయితే ఎవరికైతే దొరకదో వాళ్ళు ఓన్లీ ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ మటుకు వాడుకోవాలని చెప్తాం. కొంచెం వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తున్నాం గూడా వాళ్ళకు. సో వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళకి తెలిసేటట్టు ఒక డిస్ప్లే అనేది ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు ఈసారి. చేస్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ప్రసాదం. సో ప్రసాదం తయారీకి ఎన్ని రోజుల టైం మీకు పడుతుంది? దానికి సంబంధించిన ఔషధాలు అసలు సిటీలోనే దొరుకుతాయి, మళ్ళీ సిటీ బయట కూడా మీరు వెళ్ళి సేకరించాలి. అయితే ఈ ప్రసాదంకి వనమూలికలు ఏవైతే సేకరించడం జరుగుతుందో అది ఒక 3 నెలల బిఫోర్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అది ఎక్కడెక్కడనైతే ఏదేదైతే లభిస్తుందో అది జాగ్రత్తగా తీసుకొచ్చుకొని సేవ్ చేసుకుంటాం దాన్ని. ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ఇంచుమించు 12 నుంచి 13 గంటలు 14 గంటల టైం తీసుకుంటాం అన్నమాట. టైం పట్టుద్ది. ఉమ్, ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగాలి. దాంతో పాటు అది కంప్లీట్ అయ్యంగానే భోజనం చేసుకొని మళ్ళీ అది స్టార్ట్ చేసుకోవాలి. ప్రసాదం స్టార్ట్ చేసుకోవాలి. ఇంచుమించు మేము అన్నదమ్ములము పిల్లలు గిట్ట అందరు కలిసి 11-12 మంది ఉమ్, పూజలో ప్లస్ ప్రసాదంలో. మళ్ళీ అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా టైం ఇవ్వాలి. ఎప్పటి నుంచి జూన్ 5th నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో. ఉమ్, ఇక్కడ 7వ తేదీ ఇవన్నీ కార్యక్రమాలు మళ్ళీ చూసుకోవాలి. ఉమ్, ఇది అయిన తర్వాత 7th నైట్ నిద్ర ఉండదు మళ్ళీ మాకు. ఉమ్, 7th నైట్ మా కంపల్సరీ మేము ఉండాలి. ఇక మేము అన్నదమ్ములమే. ఉమ్. మా తోడబుట్టిన వాళ్ళు మా బిడ్డలు గిట మళ్ళీ అందులోకి రాదు, ప్రసాదంలోకి రారు ఎవరు అవును, కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అదే. ఎంత సీక్రెట్ ఫార్ములా అంటే మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కూడా చెప్పనంత సీక్రెట్ ఫార్ములా. ఎందుకట్లా? ఎందుకంటే ఆడపిల్లలు మళ్ళీ తర్వాత ఇక్కడ పిల్లని పోయి ఆడపిల్ల అని చెప్పి అక్కడ పిల్ల అవుతుంది కదా. మళ్ళీ వాళ్ళకు పెళ్ళయ్యి అత్తగారింటికి పోతుంది అంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఇంటి పేరు చేంజ్ అవుతుంది. అయితే అత్తగారు దొరికిన వారు అత్తగారిలు ఈ ఫార్ములాని ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారా అనేది తెలియనియకుండా ఈ నియమం కూడా ఉంది అన్నమాట అక్కడ. మీకు అక్కడ మునివర్యులు ఎప్పుడైతే చెప్పారో ఈ నియమం కూడా పెట్టేసారు. అప్పుడే పెట్టేశారు. అప్పుడే ఆ నియమం అదే ఫాలో అవుతుంటాం. అయితే కొన్ని పరిస్థితులలో ఎట్లుంటది, ఎప్పుడు 2 సందర్భాలు వచ్చినాయి. మా దగ్గర కాలం చేసిరు ఈ పీరియడ్ లో. ఎవరి చావు ఎప్పుడు ఉందో ఎవరికి తెలియదు. అయితే ఆ టైంలో సృష్టి ఉన్నప్పుడు మాకు ప్రసాదాన్ని మేము తయారు చేసుకుంటుంది. పూజా కార్యక్రమాలు మిగతాదంతా మా ఆడపిల్లలు చేసుకుంటుంది. ఆ టైం పైన కూడా ప్రసాదాన్ని మేము తయారు చేసుకోవాలి. ఓకే, పంపిణీలో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. పంపిణీలో గానీ వేరే పూజా కార్యక్రమంలో వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి కంపల్సరీ. కానీ తయారీ మాత్రం అసలు ఎవరు కూడా అలౌ చేయం. ఓన్లీ మీ కొడుకులు తయారు చేసినాక నివేదన వాళ్ళే చేయాలి. ఓ, నివేదన ఖచ్చితంగా వాళ్ళ చేతులపైన. ఎందుకంటే శిశువులు ఉన్నప్పుడు మనం నివేదన చేయలేం, వాళ్ళు చేసుకుంటారు. సంప్రోక్షణ గిట్ట చేసుకొని వాళ్ళు నివేదన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు నివేదన చేసుకున్నాక వాళ్ళతోని మళ్ళీ మేము తీసుకోవాలి. మళ్ళీ మేము వాళ్ళకి ఇచ్చుడు ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళతోని మేము తీసుకున్న దాని తర్వాత అందరికి ఇతరన్నా చేస్తాం. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఉంటే. లేకపోతేనే అంటే ఇక జనరల్ గా ఇక ఫస్ట్ మేము తీసుకున్న దాని తర్వాతనే ఇంకోటి జనాలకు చాలా మటుకు అపోహ. ఇంకోటి మేము సూచిస్తున్నాం కూడా ఇప్పుడైతే ఆఫ్టర్ కోవిడ్ ఎవరైతే ఈ ప్రసాదాన్ని నమ్ముతారో, మీకు ఒకవేళ ఉబ్బసం ఉన్నా లేకున్నా, ఉబ్బసం లేకుంటే పథ్యం అవసరం లేదు, ఉబ్బసం ఉంటే పథ్యం కంపల్సరీ. ఎవరు కానీ బయట పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటారు. వెహికల్స్ లో పొల్యూషన్ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్స్ లో మాక్సిమం గా తిరిగే వాళ్ళకు చెప్తాం కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి వచ్చి తీసుకొని పోండి. ఇట్ విల్ హెల్ప్స్ లాట్ టు లంగ్స్ అన్నమాట. లంగ్స్ అనేది ఎయిర్ బ్యాగ్స్ అనేది క్లియర్ అవుతుంది. రిపేర్ అనేది వరలింగ్ అని అనుకోవచ్చు, ఒక సింపుల్ వర్డ్. వరలింగ్ అనేది ఆ విధంగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే 4 నుంచి 5 లక్షల జనాలు కూడా వస్తున్నారు అని చెప్పి అది కూడా ఒక డౌట్స్ ఉన్నాయి చాలా మటుకు. అంతా వస్తున్నారా లేదా అనేది మేము క్యాలిక్యులేషన్ అనేది చేపలను బట్టి క్యాలిక్యులేషన్ ఉండదండి. పూర్వీకుల నుంచి కూడా క్యాలిక్యులేషన్ మాది ఎలా ఉంటుండే అంటే, అప్పుడు మేము చేపలు ఇక్కడనైతే చేపలు మాకు బయటికి నుంచే తెచ్చుకుంటుండే.
ఎక్కడెక్కడో పెట్టుకొని అమ్ముకుంటుండే, అది క్యాలిక్యులేషన్ మాకు లేదు. ఉమ్, మా దగ్గర ఏదైతే ప్రసాదం తయారవుతుందో ఆ ప్రసాదానికి ఎంతనైతే వాడుకుంటామో దాన్ని క్యాలిక్యులేషన్, అదే క్యాలిక్యులేషన్. 4 క్వింటాల్స్ ఉన్నాయి అని చెప్పానంటే అందులో నుంచి ఎన్ని పిల్స్ అవుతున్నాయి? ఉమ్, 1 క్వింటాలు చేప ప్రసాదం తీసుకున్నాము, 2 క్వింటాల్స్ చేప ప్రసాదం తీసుకున్నాము అని అంటే ఒక పిల్స్ అనేటివి శనగ్గింజ అంత మటుకు ఎన్ని తయారైతాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఓకే. సో అట్లా మీరు క్యాల్కులేట్ చేసుకుంటారు. చేసుకుంటాం అనమాట, జనాలు ఎంతమంది వచ్చిర్రు ఉమ్. అట్లా. సో ఎండ్ ఆఫ్ ద డే అందరికి ఒక క్వశ్చన్, ఫ్రీ అని మీరు చెప్తూనే ఉన్నారు కానీ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చేయిస్తున్నారని కొంతమంది, లేదు కొంతమంది మీ కష్టంతో పూర్వీకులు ఏదైతే ట్రెడిషన్ ఉందో ఆ ఫార్మాలిటీస్ ఖచ్చితంగా మేము పాటించాలి, మాకుండే ఆనవాయితీ ప్రకారం మా ఇంటి ముందు ప్రజలకు చేరాలి అని బతినే ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు సంబంధించిన సెంటిమెంట్స్ అని కొంతమంది. అసలు ఏం జరుగుతుంది? వాస్తవానికి చెప్పాలని అంటే కూడా మేమైతే డబ్బులు ఆశించినామని అంటే మీ ద్వారా, జనాల ద్వారా నిజంగా కూడా మీరు అక్కడ గ్రౌండ్కి వచ్చి తెలుసుకోండి. మాకు మేము ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోం, మీరు అక్కడ గ్రౌండ్కి వచ్చి తెలుసుకోండి. మేము ఆశించేది ఒకటే, మీరు భగవంతునితోని ప్రార్థన చేసుకోండి. మీరు మాకు తగ్గాలి, మాతో పాటు ఎవరైతే ప్రసాదాన్ని తీసుకుంటున్నారో వాళ్ళకి తగ్గాలి. నిజంగా కూడా చెప్పాలని అంటే ఎవరికైతే ఆధారం దేవుడు చూపిస్తాడు కదా, బాబు మీకు ఇది ఆధారం ఉంది, ఈ ఇంటికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మీకు అని చెప్పి ఋషి చెప్పి ఉన్నాడు. ఆ ఆధారాన్ని మాకు నాకు ఎన్నోసార్లు నాకు ఇది తగ్గిపోయిందండి, మీరు నా మెడలో ఉన్న గొలుసు బప్పిలైరి ఉంటుండే కదా, మోస్ట్లీ కలకత్తా వాళ్ళు గోల్డ్ అనేది ఎక్కువ వేసుకుంటారు. గల్ఫ్ వాళ్ళు ఏం చేస్తారని అంటే, గల్ఫ్ వాళ్ళు విదేశీయులు ఏం చేస్తారని అంటే జెమ్స్ ఉంటాయి కదా, స్టోన్స్, డైమండ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ యూజ్ చేస్తారు, ప్లాటినం ఏదైతే. అయితే ఎంతో మంది వచ్చిండ్రు అనమాట అట్లా కలకత్తాకి, అక్కడికి, నార్త్ లోకి అదొకటి ఫ్యాషన్ అయిపోయింది ఉండే అప్పటి నుంచే. ఎప్పుడు బపిలరీ స్టార్టింగ్ అది గోల్డ్ మ్యాన్, అది బపిలరీ గోల్డ్ మ్యాన్. అయితే మీకు ఈ గోల్డ్ మొత్తం ఇచ్చేసేసా, ఇంచుమించు కిలో 1.5 కిలో బంగారం ఉండొచ్చు, ఇది తీసేసుకోండి అన్నాను. మాకు ఏం వద్దు, నీకు తగ్గిందా సరిపోయి అంతే, అదే సంతోషం. వాళ్ళకి ఏం సూచిస్తామని అంటే, ఎవరికైతే తగ్గుతుంది కదా, మీరు ఇంటికి వెళ్ళిన దాని తర్వాత పేద ప్రజలు అని అనుకుంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు పెరుగన్నం చేసి తినిపియండి, వారానికి ఒకసారి పెరుగన్నం చేసి తినిపియండి. భగవంతుడు చల్లంగా చూస్తాడు, పరమేశ్వరుడు అనేది చల్లంగా చూస్తాడు. మాకు దేవుడు ఏ కష్టకాలం ఆపద వచ్చినా కానీ కూడా ఆ సమయంలో మాకు భగవంతుడు ఒక దారి అనేది ఏర్పాటు చేస్తాడు, ఒక ఆపన్న హస్తం అనేది అందించేసేస్తాడు కంపల్సరీ. అది లేకపోతే అంటే ఇక్కడ మేము పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎంపీ, మినిస్టర్, ఇక్కడికి చాలా మంది వస్తారు. ఇది కూడా చాలా మందిని నేనైతే ఎంతమందిని చూపిస్తానంటే 1000 కోట్లు ఉన్నారు. అరే మేము మీకు అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని అంటే కూడా వాస్తవానికి కూడా ఎవరికి కూడా అంత పెద్ద గుండె ఉండదు. మేము ఇది చూసినా అది కూడా చూసినాను, అంత పెద్ద గుండె కూడా ఉండదు, ఎవరు కూడా ఏం ముందుకు రాదు. మాకు హెల్ప్ చేసిందనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక 5 ఎకరాల స్థలం ఉంది, అది అట్లానే ఉన్నది. దాని ద్వారా కూడా మాకు ఓన్లీ ఈ వరమిలికలు ఏవైతే తీసుకునేది ఉందో అందులోకి కొద్ది చేసుకుంటాం అట్లా అక్కడ ఆ స్థలంలో. అంతే తప్ప ఇంకే ఏం ఆధారం. మాకు కావాల్సింది ఒకటి, పేరు ఒకటి నడుస్తుంది, నడిపించేది దేవుడు, నడిపించేది పేరు. సో దానికి సంబంధించినవన్నీ కూడా మీరే సమకూర్చుకుంటారు, ఆదాయ వనరులు కూడా. అల్లనాటి నుంచి కూడా ఒకటి విషయం ఏంటంటే, అప్పటి నుంచి కూడా పెద్దలు ధర్మం ఒకటి చెప్తుండే పిల్లలకు, ఏదైనా నువ్వు సంపాదించిన చోటు నుంచి సగభాగము నీ ఇంటి కొరకు వేచించుకో, సగభాగం బయట ధర్మాన్ని కోసం ఉపయోగించు. 1 రూపాయి నేను చేసుకున్నాను అనుకో, ఆఠానా మటుకు నేను ఇంటి కోసం యూజ్ చేసుకోవాలి, అంటే డైలీ భోజన సదుపాయాలు ఇంటి కోసం ఆఠానా. చారానా భాగం నీవు దాన ధర్మాలకు ఉపయోగించు, అయితే మిగతా చారానా భాగం నువ్వు ఆదా చెయ్యి అని చెప్పి అన్నారు. సో అదే ఫార్ములా ఇప్పటికీ కొనసాగుతుంది. మన సనాతన ధర్మంలో
అదే చెప్పడం జరిగింది. ఎవరికైనా కానీ నీకు ఎంతనైతే అవసరం ఉన్న మటుకే నువ్వు సంపాదించుకో, అంతకంటే 1000 కోట్లు సంపాదించేది కూడా అవసరం లేదనేది సనాతన ధర్మంలో ఉన్న నియమం. సో ఇప్పటికే చూస్తున్నాం కదా, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. నిజంగా బతిని కుటుంబ సభ్యులు గవర్నమెంట్ లేదంటే ఇంకొక స్వచ్ఛంద సంస్థలో డబ్బులు ఇస్తే అది ప్రసాదం చేసి జనాలకు పంపిణీ చేస్తున్నదని. సో ఇది కంప్లీట్ గా ఒక ఫేక్ న్యూస్. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు మాత్రమే కలిసి చేసే ప్రసాదం. ఈవెన్ ఆ ఇంటి ఆడబిడ్డలను కూడా అలౌ చేయరు. అంత స్ట్రిక్ట్ గా ఫార్ములా పాటిస్తుంటారు. అండ్ దాంతో పాటు దానికి సంబంధించిన ఎవరైతే ఇది చేస్తుంటారో ఆ ఆదాయ వనరులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మాత్రమే సమకూర్చిన దాంట్లో మాత్రమే చేస్తుంటారు. ఇది కంప్లీట్ గా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ట్రెడిషన్ అనుకోవచ్చు, లేదంటే పెద్దల నుంచి కూడా వస్తున్న ఒక ఆనవాయితీ అనుకోవచ్చు. ఇట్లా దాన్ని మాత్రం వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా డబ్బులు లేవు. అండ్ ప్రసాదం కోసం, ప్రసాదం పైన వీళ్ళు సంపాదించుకున్నది చిల్లి గవ్వ కూడా ఉండదు. అండ్ అక్కడ వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్పిన ఫార్ములాస్ తో పాటు వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. సో అందుకనే ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ ప్రసాదం కూడా తీసుకున్న వాళ్ళపైన అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేదే వీళ్ళ నమ్మకం. సో ఇదనమాట. సో ఖచ్చితంగా మనం కూడా ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోకి ప్రసాదాన్ని నమ్మే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇది. సో టైమింగ్స్ చెప్పారు, అండ్ పథ్యం ఏంటి అని చెప్పారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలన్నారు, అండ్ తీసుకున్న తర్వాత ఏమేమి పాటించాలన్న ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంది.